Hello, welcome to our channel Pandu Nivi Vlog. Hello, welcome to our channel Pandu Nivi Vlogs in Germany. Hi Andy. Germany Vlogs. Yeah, Pandu Nivi Vlogs in Germany. Cheppu. Amma Nivi Germany Vlogs. అమ్మా నివి జర్మనీ వ్లాగ్స్ బాగుంది నివి. ఇది ఈ పేరు నేను ఆలోచించలేదు. పేరు మార్చేసింది ఛానల్ది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు చాలా బిజీగా అయిపోయినాయి కదా రోజులు. ఇప్పుడు కొంచెం కాస్త టైం దొరికిందనమాట. అండ్ అందులోని మేడం గారికి సమ్మర్ హాలిడేస్లోని ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మేము ఎక్కడికి వెకేషన్కి వెళ్ళట్లే కాబట్టి ఎలా మేనేజ్ చేస్తున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అండ్ ఇప్పుడే లేచామన్నమాట మేము కదా. చెప్పు మరి. మేము ఇప్పుడే లేచాము, బట్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదనమాట. ఈరోజు దోసపిండి అవన్నీ అయిపోయినాయి. బట్ బ్రెడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. నిన్న నివి అడిగింది అనమాట ఈరోజు బ్రెడ్ తింటా అని. సో ఇప్పుడైతే బేకరీకి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకుంటాము. అండ్ అలానే ఈరోజు ఏం చేస్తాము అండ్ దట్టు అంటే నివికి హాలిడేస్ అంటే మాకు హాలిడేస్ కాదనమాట. మేము వర్క్ చేసుకోవాలి. మేము వర్కింగ్లో ఉన్నాము. నేను హోమ్ ఆఫీస్ చేసినప్పుడు ఇంట్లో ఉండి చూసుకుంటాను అనమాట. రాజు ఆఫీస్కి వెళ్ళాడు, ఆల్రెడీ తను వెళ్ళిపోయాడు. ఈరోజు తను వెళ్ళాడు. అలా మేము చూసుకుని ఉంటాం. తను హోమ్ ఆఫీస్ ఉన్నప్పుడు నేను వర్కింగ్కి వెళ్తాను, నేను ఉన్నప్పుడు తను వర్కింగ్కి వెళ్తాడు అనమాట. సో అలాగా ఇంట్లోకి నుండి చూసుకుంటూ ఉంటాము. సో ఈ వ్లాగ్ అయితే ఈరోజు నార్మల్గా రా వ్లాగ్లకు చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి, చాలా బిజీగా అయిపోయాము. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అండ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు వ్లాగ్స్ రెగ్యులర్ గా చూస్తుంటే తెలుస్తుంది. సో ఇవన్నీ వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే వెళ్దామా? ఇంకా పప్ప నాకు జ్యూస్ చేసి పెట్టాడు, అది తాగేసి అప్పుడు వెళ్దామా? నువ్వు తాగుతావు కొంచెం జ్యూస్? కొంచెం తాగు, ప్రొబియం చే. లేదు వద్దు, కొంచెం ప్రొబియం చే. సరే వద్దులే అయితే. సో రా మరి. సో రాజు అయితే నాకు ఇది వెజిటబుల్ జ్యూస్ ఉంటుంది కదా, వెజిటబుల్స్ అప్పుడప్పుడు పైనాపిల్ అవన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఆమ్లా ఇవన్నీ కలిపి. సో ఈ జ్యూస్ తాగుతాను ఇప్పుడు. ఇది తాగేసి అప్పుడు వెళ్తాం అనమాట. తను నాకు మార్నింగ్ చేసి వెళ్ళాడు. ఇది కొంచెం లెఫ్ట్ ఓవర్ అనమాట. రాస్ బాక్స్ ప్యాక్ చేసుకున్నాడు. నిన్న నైట్ చేసుకున్నాం అనమాట, పన్నీర్ కర్రీ అండ్ ఇంకా బ్రౌన్ రైస్. తను బాక్స్ పట్టుకెళ్ళిపోయాడు. సో లంచ్ కూడా తను రాడు. మేము కర్రీ ఏదో చేసుకుంటాం, అది సరిపోదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ తిన్నాక. ఈ వాటర్ ఏమో వచ్చేసి సోప్ వాటర్ కాదనమాట. సోప్ కలుపుకుండా మనకి వస్తాయి కదా ఈ వెజ్ లోంచి చేతులు వాష్ చేసుకున్న వాటర్, అటువంటివి అనమాట. వాటర్ ఎక్కువ వేస్ట్ చేయదు అని చెప్పేసి మీ ఇలాగా సేవ్ చేస్తున్నాం. ఇది తీసుకెళ్ళి నేను మొక్కలకు వేస్తాను. సో అందుకే ఇక్కడ రెడీగా పెట్టాడు. సోప్ వాటర్ అయితే కాదనమాట, సోప్ కలవకుండా సెపరేట్ చేసింది. ఏంటి ఏం పెట్టుకున్నావు తలపైన? బెల్లరీనా? ఓకే. అండ్ ఇది వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట. స్ప్రౌట్స్ కోసం పెసలు నానబెట్టాడు నైట్. సో ఇవి కొంచెం నేను ఫిల్టర్ చేసి వేరే దాంట్లోకి తీసి వదలాలన్నమాట. సో దట్ స్ప్రౌట్స్ వస్తే తను సలాడ్స్ లో తింటాడు. నాకైతే అసలు ఎక్కదు, ఇది తినను అనమాట. మేబీ దాల్ మఖనీలో అన్నా కొంచెం ఏమన్నా తింటానేమో కానీ ఇలా అసలు స్ప్రౌట్స్ తో నేను తినలేను. గ్రూన్ దోశ కదా ఇవి, గ్రూన్ దోశ ఏంటది? ఎక్కడ చూసినా నీవే ఉంటాయి కదా. Pandu Nivi Germany Vlogs. Pandu Nivi Germany Vlogs. Tara? Taha? Hey, komm her. Wohin gehst du? Wir laufen. Komm, wir laufen. Sind in die Nähe, oder? వెదర్ అయితే ప్లెజెంట్గా ఉందన్నమాట. కొంచెం ఎండగా అండ్ చల్లగా అప్పుడే మొదలైపోయింది వెదర్. సో చూసారా పింపుల్ ఎలా వచ్చిందో. ఈరోజు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. పొద్దున్న లేచాక అనుకున్నాను అండ్ లేవగానే పింపుల్ కూడా చూసాను అనమాట. వ్లాగ్ చేయనా పింపుల్ ఉంది అని చెప్పి. సో ఏదైనా సరే వ్లాగ్ చేసినా చేయకపోయినా పింపుల్ అయితే ఎక్కడికి వెళ్ళదు. సో లెట్స్ కంటిన్యూలే అని చెప్పేసి చేస్తున్నా అనమాట. వెదర్ అయితే బాగుందనమాట ఈరోజు. నిన్నంతా కూడా కొంచెం బాగా డిమ్గా ఉంది బికాస్ ఆఫ్ క్లౌడీ వెదర్. ఇప్పుడు బాగుంది. ఎందుకు అరుస్తున్నావే? అప్పుడే
సమ్మర్ అయిపోయింది జర్నీలో, ఇంకా సమ్మర్ లేదు, అయిపోయింది జర్నీ సమ్మర్ అయిపోయింది అనమాట. food machen. ఏంటి food machen. స్పోర్ట్స్ చేస్తుందా? సర్లే పద, దాని బెల్లరీనాతో స్పోర్ట్స్ చేపిస్తుందంట. వెళ్తూ మాట్లాడుకుందామా? Stell Ballerina wie mir machen. సరే పద 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 పద. Weißt du das? Eine aufmachen wie mir. Du willst nur auch Ballerina machen. ఓకే మామ పద. Auch. సరేలే సరే. సో మా ఏరియా అంతా బాగా తెలుసు అనమాట నివికి, ఆ జీబ్రా క్రాసుల దగ్గర ఎలా వెళ్ళాలి ఏంటనేది. అయినా సరే నేను కనిపించేలా ఆగమంటాను అనమాట. సో అది చెప్పడానికే సరిపోద్ది, జాగ్రత్త జాగ్రత్త అని. దానికి తెలుసు ఆగుతుంది, బట్ అయినా సరే మనకు ఉంటుంది కదా భయం. సో చెప్తూనే ఉంటా అనమాట, అలా పరిగెట్టద్దు ఇలా పరిగెట్టద్దు అని చెప్పి. సో అంటది నాకు తెలుసు కదా అమ్మ అంటూ ఉంటుంది అనమాట. అయినా సరే మనకి ఇప్పుడే చెప్తున్నాను. యా నైన్ స్టాప్. మా అమ్మ వచ్చినప్పుడు చెయ్యు, మా అమ్మ ఉండాలి కదా నాన్న. Ich weiß keine Auto, కానీ అలా పరిగెట్టద్దు కదా. యా ఇప్పుడు చూడు. యా jetzt du darf jetzt. Gut. Ich so Schnacken. Aber kein Zusig, oder? Nein. Da nehme ich die. Was willst du? Mama? Willst du Brezel? Okay. Die Biene ist bei der Alles gut, das sind nur Honigbienen. ist der Hunger. Wir wollen Honig kaufen. Honig? Für Bienen? She doesn't know English. Yeah. Ist das für dich? Brezel? Ja, das ist die Frage. Sie ist ganz warm. Oh, lecker. Au. Oh, Hi. ganz heiß? Ist warm. Hi. Ist warm genug, Mama? Oh, ja. Ja, weiter. ఓకే సరేదా. సో ఆ బ్రెడ్ బాగుంటుంది అనమాట. సో ఇదేమో వచ్చేసి నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. బేకరీకి వెళ్ళామంటే ఇంకా తప్పనిసరిగా నివికి బ్రెడ్జల్ ఉండాలన్నమాట దానికి. సో బ్రేక్ఫాస్ట్ తీసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రెడ్ బటర్ పెట్టుకుని తినేస్తాను. అండ్ ఇంకా నేను వర్క్ చేసుకోవాలి. అమ్మా ఇష్ వాట్ ఆఫ్ యా. సో ఇంటికి వెళ్ళాక నేను ఇంకా వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేయాలి నివికి. సో ఇదంతా అయిన తర్వాత నా వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత నివిని బయటికి తీసుకెళ్ళాలన్నమాట. ఇంట్లో అసలు నోవే రోజంతా ఉంచడం పని అవ్వదు అనమాట. అసలు నివికి టైంపాస్ అవ్వదు. సో ఫ్రెండ్స్ని మామ ఎక్కడో చోట ఆడుకోవడానికి తీసుకెళ్ళాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఖాళీగానే ఉన్నారు. నిన్న కలిసింది ఒక అమ్మాయిని, ఆడుకున్నారు. సో మళ్ళీ ఈరోజు కూడా అలానే ఆడుకుంటామని చెప్పేసి అన్నారనమాట. సో తీసుకెళ్ళాలి మళ్ళీ లంచ్ తర్వాత. నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ. సో వర్క్ చేసుకుంటున్నాను. అండ్ యా ఓకే మామ. అండ్ మేడం గారి రూమ్ అనమాట మొత్తం నింపేసింది, చూసారు కదా, అసలు ఎక్కడ ఖాళీ లేదు. యా తల్లి చూస్తున్నాను అన్న ఏదో చేస్తుందంట. సో లిస్ట్ అయినా కాసేపు. ఓకే Das ist Mama und das ist Baby. Ich mache eine Baby. పేపర్స్ తో బెస్ట్ అలా చేస్తుంది అనమాట. దానికి వచ్చినవి పాపం. సో యా అదంతా దాని హౌస్ అనమాట. ఇది దాని హౌస్. అదేమో వచ్చేసి దాని వాల్ డోర్ అయ్యింది అది. ఇస్ దట్ అండ్ వాల్ ఆర్ ట్యూర్ ఫర్ దాని హౌస్? ట్యూర్ అదొక డోర్ అంట ఇంటికి రావడానికి. ఎవరికి నాన్న అవి? Das ist für dir und das ist für dir. ఓకే మామ. Das darfst du deine Bleibe da sehen. ఓకే ఇష్టం. సో అదనమాట రూమ్ అంతా చూసారు కదా ఎలా చేసుకుందో. దాని ఆటలు అనమాట ఇవన్నీ కూడా. ఫ్యాంటసీ ప్లేస్ అనమాట. సో నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను. రాజ్ మంచి పని చేశాడు, వర్క్ టేబుల్ ఇక్కడ పెట్టేశాడు అనమాట. సో దట్ అది దాని రూమ్లో ఆడుకుంటుందని మేము వర్క్ చేసుకోవచ్చు. సో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఇదివరకు హాల్లో అది పెట్టాం కానీ సో ఇదే బెస్ట్ అనిపించింది. దానికి ఎంగేజింగ్గా ఇక్కడ బొమ్మలతో ఆడుకుంటూ మాతో కూడా మాట్లాడడానికి ఉంటుంది అనమాట. ఓ నివి పెయింటింగ్ వేసిందంట.
Ja, da clean. Ah, Das war eine Schimmer wie eine Party aussieht. మరి అడుగు ఎలా ఉందని అడుగు, ఎలా ఉందని అడుగు. ఎలా ఉంది. సరే నాన్న. ఓకే మమ్మీ. సో ఆ పెయింటింగ్ వేసింది అనమాట మొన్న నీవి వాళ్ళ డాడీ. ఓకే, సో ఈ పెయింటింగ్ వచ్చి మనం వేసింది అనమాట. వాళ్ళ పప్ప బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి అక్కడ పెట్టుకున్నాడు, దాచుకున్నాడు అనమాట. ఫస్ట్ పెయింటింగ్. ఇప్పటి వరకు నివికి మేము కలర్ పెయింటింగ్స్ ఇవ్వలేదంటే మీరు ఎవరైనా నమ్ముతారా అసలు? అంటే మా ఇద్దరికి అసలు అవ్వలే అనమాట, అంత పామిసుకుంటది, ఇంట్లో చేయలేమని చెప్పి. సో ఇవ్వలేదు. ఈ మధ్యన కొంచెం రాసిస్తున్నాడు అనమాట. అదంతా అవన్నీ చేయించడం, అంటే చేయించడం అంటే ఇచ్చేసి వదిలేస్తున్నాడు. సరే పాముకున్నా ఇట్స్ ఓకే అని చెప్పేసి. సో దానికి వచ్చినంత అదిగోండి, అదే వేసుకుంది అనమాట. దానికి వచ్చినంత మేమైతే ఏం హెల్ప్ చేయలేదు, రాజు కూడా ఏం చెప్పలే అనమాట. తను మీటింగ్ అటెండ్ అవుతుంటే చేసిందంట అదంతా కూడా. సో తనకి బాగా నచ్చి అక్కడ పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ కూడా చూడండి అసలు ఎలా పెట్టుకున్నాడు, అన్ని కూడా వర్క్ టేబుల్ దగ్గరే. తన రూమ్ లో అన్ని పెట్టాం కదా, సో ఆ వర్క్ టేబుల్ దగ్గరే మాకు ఇవే ఉంటాయి అనమాట. అందరికి మోటివేషన్ అపాయింట్మెంట్స్ అవన్నీ ఉంటాయి, మాకేమో వచ్చేసి మా మేడం గారు ఉంటాయి అనమాట. సో దాని టాలెంట్ ఇదంతా. మామా. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేసి ఎండ్ వరకు చూడడం మిస్ అవ్వకండి. మధ్యాహ్నం అయితే మేము తప్పకుండా బయటకు అయితే వెళ్తున్నాం ప్లే టైంకి. సో అవన్నీ కూడా మీకు బ్లాగ్ లో చూపిస్తాను, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, చూడండి. సో ఇప్పటి వరకు వర్క్ చేసుకున్నాను అనమాట. వర్క్ చేసుకుని నివిని చూసుకుంటూ అలా చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు టైం కుదరలేదు, వర్క్లు ఉండిపోయి. సో ఇప్పుడు నివికి లంచ్ పెట్టాలి. కొంచెం చన్నా ఉందన్నమాట. రాజు రెడీగా పెట్టుకుంటాడు, తన సలాడ్స్లో అవి వేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటాడు అనమాట. సో అది కొంచెం చన్నా ఉంది, కొద్దిగా చేస్తున్నాను నివికి కర్రీ కింద అది. అండ్ ఇంకా బ్రౌన్ రైస్ ఉందన్నమాట, అది లంచ్కి అయితే తింటాం ఇద్దరం కూడా. రాజు ఆల్రెడీ బాక్స్ పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి తనైతే లంచ్కి రాడు, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి అనమాట. అండ్ డిన్నర్కి కూడా మళ్ళీ ఏదో ఒకటి ఫ్రెష్గా చేసుకుంటాము, ఇది ఓన్లీ లంచ్కి అనమాట. ఈ మధ్యన కొద్దిగా రొటీన్ చేంజ్ అయింది. ఫుడ్ ఓన్లీ రైస్ మీద డిపెండ్ అవ్వకుండా అన్ని రకాలుగా కొంచెం బాగా ఫైబర్ ప్రోటీన్ వెళ్ళేలాగా కొంచెం చూసుకుంటున్నాము. సో కొంచెం డైట్ అన్నది మార్చాము. మెయిన్ నేను కాదు, రాజ్ బాగా మార్చాడు అనమాట. సో తనతో పాటు నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను కొద్దిగా సలాడ్స్. సో అదనమాట, అలా అలవాటు అయితే చేసుకుంటున్నాం నెమ్మదిగా. రాజ్ అయితే కంప్లీట్ తను తగ్గించేశాడు వైట్ రైస్ అదంతా కూడా. సో తను సలాడ్స్ అవి తనకు ముందు నుంచి అలవాటు, సో తను ఏదన్నా తింటాడు. బట్ నేను సలాడ్స్ అసలు తిన్నమాట. నేను నెమ్మదిగా నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అవకాడో, ఎగ్స్, లేకపోతే కొంచెం చన్నా, చిక్ పీస్ అవి నేను అసలు తినేదాన్ని కాదు, నాకు నచ్చదు ఇప్పటికీ కూడా చిక్ పీస్. బట్ హెల్త్ కోసం తప్పదు కదా, సో దానికోసం అయితే అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ జర్నీలో ఉండేసరికి ఐరన్ లెవెల్స్ లేకపోతే డి విటమిన్ ఇవన్నీ కూడా మనకి తక్కువగానే ఉంటాయి అసలు. సో తప్పదనమాట, మనం డైట్లోనే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో దానికోసం అయితే మేము ట్రై చేస్తున్నాం ప్రస్తుతానికి. నేను అడిగింది నువ్వు కీటాక్, ఒక నిమిషం. సరే ఇప్పుడు నువ్వు కీటాక్ ఎందుకు వెళ్ళలేదు? క్రాంక్ నువ్వు ఎందుకు క్రాంక్? నువ్వు బాగున్నావు, క్రాంక్ ఏం కాదు. కీటా ఎందుకు జూ చేశారు? నువ్వు పిచ్చి పిల్ల, నువ్వు పిచ్చి పిల్ల, నువ్వు పిచ్చి పిల్ల, నువ్వు పిచ్చి పిల్ల, నువ్వు పిచ్చి పిల్ల. సరే నివిషా సరిగ్గా చెప్పినన్నా. అలీకి ఆటోలో రావట్లే. అలీకి కూడా ఎలా వస్తుంది? నెల వెళ్ళారు నువ్వు అలీకి? మిత్ ఫారాడ్. ఇప్పుడు ఈ రోజు కూడా వెళ్దామా ఫారాడ్తో? డెల్లా కూడా వస్తుంది, డెల్లా స్కూటర్తో వస్తుంది. డెల్లా ఫారాడ్ కొంచెం గ్రోస్ ఉందంట, సో సరిగ్గా అవ్వదని డెల్లా స్కూటర్తో వస్తుంది. యా చూపిద్ది సరే నువ్వు చూపిద్ది కానీ డెల్లాకి ఎలా ఫారెన్ చేయాలో సైకిల్. సరే మరి వెళ్దామా అయితే, సైకిల్ మీద వెళ్దామా? అప్పుడే కాదే, ఇంట్లో తప్ప అన్ని చోట్ల ఉండొచ్చా? ఇంట్లో తప్ప ఎప్పుడు బయటే ఉండాలా? నీకు బయట ఇష్టమా ఇంట్లో ఇష్టమా?
ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అండ్ ఇంక ఇది పన్నీర్ బటర్ పన్నీర్ అనమాట. రాజ్ చేస్తాడు, ఎక్సలెంట్ చేస్తాడు. తను చేసేది నాకు చాలా ఇష్టం అనమాట. సో అది బటర్ పన్నీర్ అండ్ ఇంకా ఇది ఇప్పుడు చేశాను నేను కొంచెం చిక్పీ కర్రీ కొద్ది చేశాను అనమాట. సో అది సో ఇది నా లంచ్ ప్లేట్, బ్రౌన్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ అండ్ చన్నా మసాలా అనమాట. సో ఇప్పుడైతే నా లంచ్ ఎంజాయ్ చేస్తాను, మళ్ళా కలుద్దాం. సో నివి స్నాక్స్ రెడీ అనమాట, కుకుంబర్ అండ్ కొంచెం బిన్నె. యా నివి తిను. సోవా ఓ సో అదనమాట కుకుంబర్ అండ్ ఇంకా బిన్నె ప్యాక్ చేశాను అండ్ కొంచెం స్నాక్స్ ఇంకా పెడతాను. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చామన్నమాట, మళ్ళీ బయలుదేరాము. వర్క్ అంతా అయిపోయింది, ఇంకా ఫుడ్ కూడా తినేసాము. సో ఇంక నివిని తీసుకుని కాసేపు ప్లే ఏరియాకి వెళ్తున్నాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కలవడానికి. సో వాళ్ళతో కాసేపు ఆడుకుంటుంది, లేకపోతే ఇంట్లో అంతసేపు ఇంకా బోరింగ్ అంటూ ఉంటుంది అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఈరోజు చూసారు కదా, వెదర్ కూడా మంచిగా సన్నీగా ఉంది. యాక్చువల్గా నిన్న మొన్న అయితే ఫుల్ వర్షం పడుతుందన్నమాట. వర్షం పడుతూ పిచ్చి పిచ్చిగా ఉంది వెదర్ అంతా కదా నివి. ఇవి సైకిల్ తొక్కుతుంది. బస్సులో దిగామన్నమాట. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది పెద్దది మా సిటీలో, అది చాలా పెద్ద పార్క్ అనమాట. బాగుంటుంది అక్కడ వీళ్ళు సైక్లింగ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా. యా గరాడే హౌస్ యా. యా వేగన్ ఇక్కడ ఔగన్లో ఉన్నాయి చూడు ఇవి ఫియా, అందుకు టాగ్ ఫోన్ ఓకే. డిజిటల్ ఫాల్తా ఎండ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంకా అయినా పిల్లలకి తప్పదు, ఫుల్ ఉన్నారు పిల్లలు అయితే ఆడుకోవడానికి. డెల్లో వాసర్ తాగొస్తుందంట నాన్న. యా క్లైడ్ ఓకేనా? ప్యాంట్స్ వేసుకుని వద్దామంటే క్లైడ్ కావాలంది, ఫ్రాక్ కావాలంది. సో ఇవన్నీ మళ్ళీ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ దానికి ఆ ఫ్రాక్స్ అంటేనే ఇష్టం. ఓకే సో ఓకే స్మెల్ ausfühlen. ఓకే యా వ్లాగ్ చూస్తున్నారు కదా, ఎండ్ వరకు వచ్చేసరికి ఇంకా నేను వ్లాగ్ చేయలేకపోయాను అనమాట. చిన్న క్లిప్స్ తీసాను అందుకే. సో మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నివి వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్ ట్రై చేస్తుంది అనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు చూసి నేర్చుకున్నారనమాట సైకిల్ రైడ్ చేయడం అన్నది. సో వీళ్ళ ఫ్రెండ్కి ఇంతకు ముందు సైకిల్ రైడ్ చేయడం వచ్చేది కాదు, అండ్ నివి కన్నా ఈ సైకిల్ కొంచెం పెద్దదనమాట. సో అందుకే కొంచెం కష్టమైంది, బట్ తను ఇప్పుడు తొక్కుతుందనమాట మంచిగానే. సో అది నివి ట్రై చేస్తానని చెప్పి తీసుకుంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనమాట. మా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదన్నమాట. లాస్ట్ టైం తను ఇంకా తొక్కలేకపోతుంటే నివి సైకిల్ ఆఫర్ చేసి నాది తొక్కి చూడని చెప్పేసి కూడా ఇచ్చిందనమాట. సో వాళ్ళే అన్ని కమ్యూనికేట్ చేసుకుంటారు, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. యా ja du kannst Nivisha, alles gut, das ist nur ein Brücke. Hallo Vorsicht, aufpassen. Nivisha hat Angst vor Brücke. Alles gut Mama jetzt. Ja Angst vor Brücke diese ja. ఇంకా ప్లే టైం అయితే అయిపోయిందనమాట. నేను మొత్తం కూడా షూట్ చేయలేదు, బట్ వీళ్ళు మొత్తం పార్క్ అంతా కూడా చాలా పెద్ద పార్క్ అనమాట. సో అదంతా కూడా తిరిగి సైక్లింగ్ చేసుకుని చాలా ఎంజాయ్ చేశారనమాట. సైక్లింగ్ చేయడం, మధ్యలో ఆగడం, ఎక్స్ప్లోర్ చేయడం, అదొక కొంచెం ఫారెస్ట్ లాగా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో అదంతా కూడా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే పిల్లలతో అది మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలానే అయిపోయింది, బట్ చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా సమ్మర్ బ్రేక్ కూడా అయిపోయి వాళ్ళకి ఈట కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. బట్ సమ్మర్ అన్నది వాళ్ళు వెకేషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్
సమ్మర్ టైం అన్నది జర్నీలో. రాజు అయితే వచ్చాడనమాట. తన ఆఫీస్ అయిపోయాక ఇంకా డైరెక్ట్ అక్కడికి వచ్చేసాడు మమ్మల్ని పిక్ చేసుకుందామని చెప్పేసి. మళ్ళీ ఇంటి వరకు టైర్డ్ అయిపోతామని తెలుసు, ఇదంతా ఆడుకుని ఉంది కదా నీవి, కంపల్సరీ టైర్డ్ అయిపోద్ది అనమాట. ఆడుకోవడానికి ఎంతసేపు అన్నా ఆడుకుంటానని చెప్తుంది, బట్ ఇంటికి వెళ్ళడానికి మాత్రం టైర్డ్ అయిపోయాను, నేను సైకిల్ తొక్కలేను, లేకపోతే నడవలేను, బస్సు ఎక్కలేను, ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట. డ్రామాలు చేస్తుంది వెళ్ళడం ఇష్టం లేక. నాకు తెలిసి అందరూ ఇలానే ఉంటారు పిల్లలు. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నివి ఫ్రెండ్ మళ్ళీ వెకేషన్కి వెళ్ళి వాళ్ళు వెనక్కి వచ్చారనమాట ఆ రోజే. సో మళ్ళీ తను ఇంటికి వచ్చింది, సో దట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి కాసేపు వాళ్ళైతే ఆడుకున్నారు. అండ్ డిన్నర్ చేసి అయితే డే అయితే ఇలా ఎండ్ చేసామన్నమాట. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.